మీరు ఇప్పటికీ మంత్రి కాలేకపోతున్నారు? కులం అడ్డం వస్తుందా? ఈ రెడ్డి కులం అడ్డం వస్తుందా మీరు మంత్రి కాకపోవడానికి? నాకేం నష్టం జరగదు. ఉమ్, నా జిల్లా ప్రజలకు నష్టం జరగొద్దు. కులమే అడ్డం వస్తే మీరు ఏ కులం కావాలంటే ఆ కులము ఒక్కనే గెలిచిన కాబట్టి ఏ కులం కావాలంటే ఆ కులపులను గెలిపించి మీకు ఇస్తా. రంగారెడ్డి జిల్లా పక్షాన పోరాడేటువంటి నాయకుడిని మీరు మంత్రి చేయాలని చెప్పిన, అవును, ఓపెన్గా చెప్పిన, అందులో దాపరికం ఏం లేదు. ఇప్పుడు కూడా చెప్తున్నా, మల్రెడ్డి రంగారెడ్డి కులం అడ్డం వస్తే తప్పకుండా రంగారెడ్డి జిల్లా ప్రజల కోసం నేను రాజీనామా చేస్తా. ఓకే, మీరు ఎవరిని పెడతారో పెట్టండి, కానీ రంగారెడ్డి జిల్లాకు అన్యాయం చేయొద్దు, రంగారెడ్డి జిల్లాకు మంత్రి ఇవ్వాలి అనేది నా డిమాండ్. ఈ ప్రస్తావన ఎప్పుడైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడారా? ఆయన తప్పకుండా నీకు అవకాశం ఉంది ఇస్తా అంటాడు. అధిష్టాన వర్గం ఉంది, నిర్ణయం అధిష్టాన వర్గం. కానీ స్టార్టింగ్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్లు అందరూ రేవంత్ రెడ్డి రావడాన్ని ఆయన నాయకత్వాన్ని వ్యతిరేకిస్తుంటే మీరు మాత్రం స్వాగతించారు. ఆయన వల్ల లాభం అవుతుంది అన్నారు కాంగ్రెస్ పార్టీకి. బ్రదర్, వ్యక్తులు వ్యతిరేకించవచ్చు, మా అధిష్టానం ఉంది, హైకమాండ్ ఉంది. అక్కడ హైకమాండ్ నిర్ణయమే అందరూ కూడా శిరస వహించాలి. అందుకే రేవంత్ రెడ్డిని అడ్డం పడ్డ ప్రతి ఒక్కరికి చెప్పిన, మీరు అడ్డం పడొద్దు, హైకమాండ్ని అడగండి, మన అందరికీ ఒక నాయకుడిని ఇస్తున్నప్పుడు స్వాగతం చెప్పాలి అని మీరు అందరూ చూసారు. గాంధీ భవన్లు అందరి ముందు టీవీలలో 100 టీవీలు వచ్చి నిలబడితే చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తున్నా, పార్టీ నిర్ణయమే ఫైనల్. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకునే ప్రతి నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందే. నాకు మొన్న మంత్రి ఇవ్వలేదు, నేనే అనుకున్నా వద్దులే, నాకు కాంగ్రెస్ పార్టీ అవసరం లేదేమో, నేను నా నిర్ణయం తీసుకుంటా. మా వాళ్ళు కూడా, మా పిసిసి ప్రెసిడెంట్ వచ్చిండ్రు, శ్రీధర్ బాబు గారు వచ్చిండ్రు, పొన్నం ప్రభాకర్ గారు వచ్చిండ్రు, మీనాక్షి మా ఇన్ఛార్జ్ గారు వచ్చిండ్రు, వాళ్ళందరూ వచ్చి చెప్పినప్పుడు నేను పార్టీ లైన్లోనే ఉంటా. ఇప్పుడు పార్టీకి నష్టం జరగకుండా రంగారెడ్డి జిల్లా ప్రజలకు అన్యాయం చేస్తే మాత్రం ఊరుకోనని చెప్పిన. ఇప్పుడు కూడా రంగారెడ్డి జిల్లా ప్రజలకు అన్యాయం జరిగితే, రంగారెడ్డి జిల్లాకు రిప్రజెంటేషన్ లేకపోతే తప్పకుండా నేను నాకు రాజీనామా చేస్తా. పార్టీ చెప్పితే ఎవరినైనా గెలిపిస్తా. లేదు, పార్టీ జిల్లాకు అన్యాయం జరిగినా పర్వాలేదు, నువ్వు ఉండంటే ఉంటా. పార్టీ నిర్ణయమే నా నిర్ణయం. మల్రెడ్డి రంగారెడ్డి గారు, మీ రాజకీయ వారసులని రాజకీయాల్లోకి దింపే ప్రయత్నం చేస్తున్నారా? నాకు వారసులు అనేది అలాంటి ఆలోచన ఏముండదు. లేదు, ప్రజలు ఎవరిని కోరుకుంటే వాళ్ళని చేస్తా. ఓకే, ఇవాళ కాకుండా రేపు నేను చేయను, ప్రజలే చేస్తారు. ఇంట్రడ్యూస్ చేయాలని ఏం లేదా ఇంకా? బ్రదర్, నేను ఇలా ఒక యంగ్ బాయ్ ఎంత పని చేస్తాడో నేను కూడా అంత పని చేస్తా. మీరు అన్నారు కదా మొదలే, ఆయన ఎట్లుండ్రో ఇవాళ అట్లనే ఉండని. నాకు రోజు 18 గంటలు పనిచేసేంత శక్తి నాకుంది. శక్తి లేనప్పుడు ఇంకొకరికి అవకాశం ఇస్తా, చేయండి అంట. ఇది శక్తితోని కూడుకున్న పని. ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజల కోసం పని చేయాలి, ప్రజా అవసరాలను తీర్చాలి తప్ప ప్రజలేసిన ఓట్లతోని వాళ్ళ జీవితాలతో చెలగాటమాడి ప్రభుత్వ భూములు కబ్జా పెడితేందుకో, ప్రభుత్వం వచ్చేటువంటి డబ్బుల దగ్గర కమిషన్లు కొడితేందుకో ఎమ్మెల్యే కాడు. నువ్వు ఇంత టైం ఇచ్చి వ్యాపారం చేసుకో, డబ్బులు వస్తాయి మస్తుగా. నీకు ప్రజా క్షేత్రంలో రావాల్సిన పని లేదు నీకు. మీ రాజకీయ ప్రత్యర్థి 3 సార్లు గతంలో ఎమ్మెల్యే అయినా మీరే సుపరిచితులు, మీరే స్టేట్ వైడ్గా మీ ఫేసే. అమ్మా, నా రాజకీయ ప్రత్యర్థి అనేటోడు ఎవరు లేరంటారా? మీకు పోటీ లేదంటారు? అసలే లేదు. ఒకసారి దేవేందర్ గౌడ్ వచ్చిండు, చీలిపోయి ఓట్లు పూర్తిగా గెలవడానికి. నువ్వు ఎవరైతే ప్రత్యర్థి అంటున్నావో, ప్రత్యర్థి కాదు, పనికి మాలినోడు ఉన్నాడు, గెలిచిండు. రెండోసారి నేను పోటీ చేయలేదు ఇక్కడ. ఓకే, నేను మహేశ్వరం పోయినారు. మూడోసారి అలయన్స్లో ఇస్తే నేనే ఇండిపెండెంట్గా పోటీ చేసిన. కాంగ్రెస్ పార్టీని ముంచడానికి మా పార్టీలో ఉన్న వాళ్ళే కొంతమంది అధిష్టాన వర్గానికి తప్పులు చెప్పి రకరకాల ఈక్వేషన్లు చూపించి గెలిచేటోళ్ళను ఒక 20 మందికి ఇవ్వకుండా చేశారు. 18లో గెలిచే వ్యక్తుల 20 మందిని కటింగ్ పెట్టిండ్రు. లేకపోతే 18లో ప్రభుత్వం వస్తుంది మాది, మాకు తెలుసు. కానీ మేము అధిష్టాన వర్గం నిర్ణయాన్ని ఫైనల్ అనుకొని చేస్తాం. అయినా నేను అక్కడ కూడా అధిష్టాన వర్గానికి చెప్పిన, అది ఈజీగా వెళ్ళిపోతుంది అంటే అప్పుడు
నాకు అధిష్టాన వర్గంలో ఉండే మా నాయకులు చెప్పిండ్రు నువ్వు పోటీ చేయి పర్వాలేదని. పొట్టి చెయ్యి 300 ఓట్లు కదా సార్ తేడా? 300 కాదు, 6,000తో గెలిస్తే 300 వేసుకొని వాడు గెలిచిండు అంతే. తర్వాత ఏదో తప్పుడు చూపించిండ్రు. 80 సీట్లు రాగానే ఈడ ఆడిందే ఆట కదా, అధికారులు వాళ్ళు అలాంటి పని చేశారు. అదే ఆ రోజు చేసిన తప్పే మొన్న 41,000 మెజార్టీ నాకు వచ్చింది. ఒక్కరిని గెలిచిన రంగారెడ్డి హైదరాబాద్లో ఆ రోజు గెలిచింది నేను ఒక్కరిని. మీరు టీడీపీలో ఉన్నప్పుడు ఆ తర్వాత ఎర్లీ స్టేజ్లోనే దేవేందర్ గౌడ్, తీగల కృష్ణారెడ్డి వీళ్ళందరితో మీకు రైవలరీ, పొలిటికల్ రైవలరీ 100%. కృష్ణారెడ్డితో రైవలరీ అంటే నాకు టికెట్ కావాలని నేను అడిగినా, టీడీపీలో ఆయన కావాలని ఆయన అడిగాడు. మీకేసినట్టు కదా. నేను జిల్లా మంత్రి కావాలని నేను అడిగినా, జిల్లా మంత్రి కావాలని ఆయన అడిగిండు. రాజకీయాల్లో పోటీ అనేది ఉంటుంది ఎక్కడున్నా. రంగారెడ్డి జిల్లా నార్మల్గా రంగారెడ్డి, మీ పేరు కూడా రంగారెడ్డి, ఎట్లా ఫీల్ అవుతున్నాయి సార్ ఆ టైంలో? ఏమన్నా జోక్స్ అవుతున్నానా మీకు? చూడు, నేను రంగారెడ్డి జిల్లాకు అన్యాయం జరగకుండా సైబరాబాద్ పెట్టినప్పుడు రంగారెడ్డి జిల్లా పేరును మార్చొద్దన్న. మా రాజశేఖర రెడ్డి గారు ఒక మాట అన్నాడు, రంగారెడ్డి జిల్లా అనేది నీ పేరు అనుకొని నువ్వు బాగా ఫైట్ చేస్తున్నావా అని అడిగాడు. ఓకే అన్నా, నేను కాదు, రంగారెడ్డి జిల్లా ప్రజలు ఒక పేరు పెడితే అమ్మా నాన్న పేరు పెట్టిన దాన్ని మారిస్తే ఆ పేరును మారిస్తే మార్చినట్టు కాదు, అది ప్రజలలో ఒక సెంటిమెంట్ ఉంటుంది, మార్చకండి అని చెప్పిన. మొన్న కూడా అసెంబ్లీలో చెప్పిన, రంగారెడ్డి జిల్లా రూపురేఖలు మారొద్దు. నేను 45 నిమిషాలు మొన్న అసెంబ్లీలో మాట్లాడినారు. రంగారెడ్డి జిల్లా రూపురేఖలు మార్చకుండా రంగారెడ్డి జిల్లా ప్రజలకు ఏది మంచిదో అది చెయ్యండి. నేను గ్రేటర్ రంగారెడ్డి చేయమని అడుగుతున్నా, ఇప్పుడు కూడా మా ముఖ్యమంత్రి గారిని అడిగిన, గ్రేటర్ రంగారెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ మీరు చెయ్యండి. ఇప్పటికే రంగారెడ్డి చీలిపోయింది, ఒకటి వికారాబాద్ అయింది, ఒకటి మేడ్చల్ అయింది. ఇంకా ఉన్నదాన్ని చీల్చకండి, హైదరాబాద్లో కలపకండి. ఉన్న రంగారెడ్డిని ఒకటి హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ ఉంది, గ్రేటర్ రంగారెడ్డి చెయ్యండి. ఈరోజు ఉన్న డబ్బులన్నీ ప్రభుత్వానికి వచ్చే డబ్బంతా రంగారెడ్డిలో వస్తుంది, రంగారెడ్డిని చెడగొట్టకండి అని అడిగిన. నేను రంగారెడ్డి జిల్లా ప్రజల పక్షాన మాట్లాడిన, రేపు కూడా మాట్లాడతా తప్పకుండా. అవసరమైతే రంగారెడ్డి జిల్లా కోసం పోరాడతా, మా ముఖ్యమంత్రికి చెప్తా. 100% నేను చెప్పింది తప్పకుండా ఆయన అర్థం చేసుకుంటాడు, చేస్తాడని నేను అనుకుంటున్నా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.